ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ప్రస్తుతం నువ్వు అనుభవించే సమస్య నీ శక్తికి మించిందా? నీ అప్పుల సమస్య నీ ఆదాయానికి మించిందా? నీ పిల్లల చదువు, నీ ఇంటి అద్దె, నీ కుటుంబ పోషణ నీ జీతానికి మించిందా? నిన్ను ఆవరించిన సమస్యలు నీ శక్తికి మించినవా? నా శక్తికి మించిన సమస్యలు నేను ఎదుర్కొంటున్నానయ్యా, నా వయస్సుకు మించిన సమస్యలు నేను ఎదుర్కొంటున్నానయ్యా, ఎలా ఛేదించాలో అర్థం కావట్లేదయ్యా, నలిగిపోతున్నాను, ఏడుస్తూ వచ్చావా? ఒక శుభవార్త. నీవారాధించే నీ దేవుడు, నీ ప్రక్కన నిలవబడే నీ దేవుడు బలపరాక్రమము కలిగిన దేవుడు, బలశూరుడగు దేవుడు. ఈ దేవుడు ఏం చేస్తారో తెలుసా? మించిన బలము గలవాని చేతుల నుండి నిన్ను విడిపించటానికి దేవుడు శక్తి కలిగిన వాడు. అవి నీ శక్తికి మించినవై ఉండొచ్చు, నేను కాదు అన్నాం. ప్రస్తుతం నువ్వు అనుభవించే సమస్య నీ జ్ఞానానికి మించిందై ఉండొచ్చు, నీ తెలివితేటల పరిధి దాటినదై ఉండొచ్చు. నేనంట నీ బలానికి మించిందేమో కానీ నీ దేవుని బలానికి మించింది కాదుగా. నీ శక్తికి మించిందేమో కానీ నీ దేవుని శక్తికి మించింది కాదు కదా. దేవుని శక్తి ఎదుట ప్రపంచంలో ఏ సమస్య అయినా సాగిలపడాల్సిందే. తన బలానికి మించిన సౌలు చేతిలో నుంచి దావీదుని విడిపించలేదా? బలానికి మించిన సింహం చేతిలో నుంచి దానియేలుని విడిపించలేదా? వాళ్ళను ఎలా విడిపిస్తూ వచ్చాడు. ఒకవేళ నువ్వు బ్రతుకుతున్న చోట ఎవడైనా నిన్ను దోచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడా? బలాత్కారుల చేతిలో పట్టబడ్డావా? నీకు రావాల్సిందే నీకు దక్కకుండా ఎవడైనా దోచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడా? ఎవడైతే నిన్ను దోచుకోవాలని ప్రయత్నం చేశాడో వాడిని ఎదుర్కోగలిగే, మానవ భాషలో చెప్తాను, వాడిని ఎదుర్కోగలిగే దమ్ము నీకు లేకపోయి ఉండొచ్చు, ధైర్యం నీకు లేకపోయి ఉండొచ్చు. ఆ సమస్యను పరిష్కరించడానికి నీ ఎదుట నిలవబడిన శత్రువు నీ బలానికి మించిన వాడై ఉండొచ్చు. సింపుల్, నీ వేద్యాన్ని దేవునికి అప్పగించు. బలాత్కారుల చేతిలో నుండి, దోచుకుని వారి చేతిలో నుండి విడిపించువాడు దేవుడైన యెహోవాయే.